జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఈ జబర్దస్త్ కామెడీ షో ఉండదు చూడు, అంతకు మించేటువంటి ఒక పెద్ద కామెడీ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ న్యూస్ ను మీరు తెగ ఎంజాయ్ చేస్తారు, దాంట్లో మాత్రం డౌటే లే. సరే, ఇక విషయానికి వస్తే రాహుల్ గాంధీ ఈయన మా 56 ఏళ్ల యువనేత, అర్థమవుతుందా? మన దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నాడు. సరే, ఈయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, ఎందుకంటే పసిపెట్టి ఆ స్వామి ఆయనకి ఏం తెలీదు, అమాయకుడు, అందుకని చెప్పి అమ్మాయి మాట్లాడుతూ ఉంటాడు. మీరేం అపార్థం చేసుకోకండి, ఏదో తెలియక ఏదో మాట్లాడతాడు అని చెప్పేసుకొని లైట్ తీసుకోండి, సరేనా? సరే, ఇకపోతే సరిగ్గా మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి అడిగితే ఈ రాహుల్ గాంధీ దగ్గర సమాధానం అయితే దొరకదు. అంత మేధావి, మామూలు మేధావి కాదు మావాడు. అసలు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు రాహుల్ గాంధీకి అసలే తెలియవు. కాదులే, ఆయన బయట ఉన్నాడు, ఆయన బయట ఉండి బయట చదువుకొని బయట పెరిగినోడు, ఆయనకు అవన్నీ ఎట్ట తెలుసాయి? మీరు ఊరికి వెళ్ళలేని పోని మాటలు మాట్లాడతా మా వాడిని అవమానించను లేకపోతే ఇదంతా మోడీ కుట్ర కదా, ఇదంతా బీజేపీ కుట్ర కదా. సరే, ఏదో అమాయకుడు, అందులోనూ వయసోడు పిల్లోడు, ఎందుకు ఊరికైనా ఆయన మరి అవమానించేది? కానీ రాహుల్ గాంధీకు ప్రధానమంత్రి పదవి కావాలంట. అవును, కావాలా? ఇప్పుడు వాళ్ళ ముత్తాత ప్రధానమంత్రిగా పనిచేసా, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగా పనిచేసా, వాళ్ళ నాయన ప్రధానమంత్రిగా పనిచేసా. సరే, వాళ్ళ అమ్మ ఏదో భయపడిపోయి ఆమె ప్రధాని కాలేదనుకో, ఏది ఆయన మౌన ప్రధాని మన్మోహన్ సింగ్ని పెట్టింది ముందు, వెనకంతా నడిపించి. సరే, ఇప్పుడు ఈయన ఉండదా మరి ప్రధానమంత్రి కావాలని? ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళ కుటుంబ వారసత్వంగా అది వచ్చాది ప్రధానమంత్రి పదవి అనేది. ఏది ఒక రాజ కుటుంబం వచ్చినట్టు, ఇక దాంట్లో ఆశించాడు, తప్పే ఉండదు. అందులో పసిబిడ్డ అయిపోయా, ఆ మాత్రం ఆశపడడంలో తప్పే ఉండదు. పిల్లలు కదా చాక్లెట్లకు ఆశపడినట్టు ఆయన ప్రధానమంత్రి పదవి కోసం ఆశపడినాడు. ఈయన ప్రధాని అయితే చిటికలో మన దేశ స్వరూపాన్ని మార్చేస్తాడంట, దాంట్లో మాత్రం డౌటేలే. సరే, ఇక పోతే మన దేశంలోని నిరుద్యోగ శాతాన్ని తగ్గించాడంట. అసలు జనాలు ఉంటాయి కదా, ఇంక ఉద్యోగాలు ఎందుకు? జనాలే లేకుండా పోతారు, ఇంక ఉద్యోగాలు ఎందుకు? అవసరం ఉండదు వాటితో. అది కథ అయితే మన దేశంలో పేదరికం లేకుండా చేస్తాడంట. చెప్పినా కదా, ఆయన చేయగలుగుతాడు, ఆయన సమర్థుడు. సరే, ఇక అసలు విషయానికి వస్తే రాహుల్ గాంధీ నిన్న ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చాడు. అది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి సందీప్ దీక్షిత్ అనమాట. ఇదేందిరా, ఇంటర్వ్యూలు అంటే ఏదన్నా మీడియా ఛానల్ వాళ్ళకి ఇచ్చారు, లేకపోతే ఇంకేదన్నా ఉంటుంది, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేది అని చెప్పి మీరు అనుకుంటారా? చెప్తా, మీకు అర్థమైనట్టుగా చెప్తా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, కాంగ్రెస్ నాయకుడైనటువంటి సందీప్ దీక్షిత్ ప్రశ్నలు అడుగుతా ఉంటే వాటికి మా 56 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీ గారు సమాధానాలు చెప్తా ఉంటాడు. అంటే ఇదంతా కూడా స్క్రిప్ట్లో భాగం అనమాట, అంటే డ్రామా అని చెప్పి చెప్పుకోవచ్చు, ఓకేనా? ఇక ఈ ఇంటర్వ్యూలో ఈ రాహుల్ గాంధీ మాట్లాడతా, మన దేశంలో జవహర్ లాల్ నెహ్రూ అంతటి గొప్ప ప్రధానమంత్రి మరొకరు లేడంట. నిజమే, మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. ఆయన చేసిన యుద్ధాలు మాకు తెలుసు, ఆయన పరిపాలన మాకు తెలుసు, నువ్వేం చెప్పలేంగా, ఆయనే యుద్ధాలు చేసేవాడు. అసలు ప్రపంచంలోనే నెహ్రూ ఒక అరుదైన నాయకుడు, అలాంటి వాళ్ళు కోటికి ఒకరు ఉంటారని మాట్లాడినాడు. కోటి గది స్వామి, అసలు నువ్వు 10 కోట్లకు చెప్పు, తప్పే ఉండదా? ధైర్య సాహసాలకు నెహ్రూ పెట్టింది పేరంట. నిజమే, 1962లో చైనా యుద్ధం వస్తే ఈయన దగ్గరుండి కత్తి తిప్పి మరి ఈయన యుద్ధం చేసి గెలిపించాడు. ఈయనకు మామూలు ధైర్యం కాదు, మామూలు సాహసం కాదు ఈయనకు ఉండేది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన పెద్ద ఎత్తున ఈ సుంకాలన్నీ కూడా విధిస్తా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ తల ఉంచుకొని వచ్చినాడు. అదే గనక మా ముత్తాత నెహ్రూ గారి అంటే ఈ పని అయితే జరిగేది కాదని చెప్పేసి మాట్లాడినాడు. ఓరి సిగ్గుజావా, నెహ్రూ గారు కనుక ఉండుంటే అమెరికాలోనే డొనాల్డ్ ట్రంప్ను కడిగి పారేసిండంట. ఏం గడుగుతాడో అది ఏం గడుగుతాడో, అది నెహ్రూ గారికి నరేంద్ర మోడీకి ఉన్న తేడా అని మాట్లాడినాడు. అవునా, ఆయన అంత గొప్పడా? ఊరే, మా ముత్తాత నెహ్రూ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇంతకు ఏం నేర్చుకున్నాడో? మా ముత్తాత నుంచి వారసత్వంగా నేను సత్యాన్నే పలకడం, ధర్మాన్ని ఆచరించడం, ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను అన్నాడు. ఏం చెప్పాలి ఇటుకన్నిటికి? ఈ మాటలకు నేను ఏం మాట్లాడాలా? ఏదన్నా మాట్లాడితే మళ్ళా పాపం ఎంతమందికి హృదయాలు అద్దాల మాదిరి పళ్ళు మని పైలిపోతాయో తెలీదు. నిజాలు మాట్లాడితే నెహ్రూ గారు మాకు రాజకీయాలను నేర్పలేదు, సత్యాన్ని బలకడం, ధైర్యంగా ఉండడం, భయాన్ని ఎదుర్కోవడం, ప్రజలకు అండగా ఉండడం మాత్రమే నేర్పించాడు అని మాట్లాడినాడు. కాదు, ఇంతకు ఆ స్క్రిప్ట్ రాసినాడు ఇవుడు, ఈ డైలాగులన్నీ కూడా. జవహర్ లాల్ నెహ్రూ గారు
ఒక రాజకీయ నాయకుడు కాదంట. మరి ఇంకేంది, ఆయన ఒక గొప్ప వక్త, సత్య శోధకుడు, ఆలోచన పరుడు, అంతకు మించినటువంటి జ్ఞాని కూడాను అని మాట్లాడినాడు. ఈ స్క్రిప్ట్ రాసినోడు ఎవడో కానీ కనీసం ఒక పూల బాటల దాకా రాసి ఉంటాడు. మామూలుగా రాయలా, పూడి రాసినాడు. సరే, అప్పట్లో అనేక సంక్షోభాలను నెహ్రూ గారు ఎదుర్కొన్నారు. కానీ ఆ సంక్షోభాలన్నిటిని కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్నటువంటి జ్ఞానశీలి మా ముత్తాత నెహ్రూ అని చెప్పి మాట్లాడినాడు. అణిచివేతలను ఎదుర్కొనేటటువంటి గొప్ప ధైర్యం ఆయన సొంతం. నెహ్రూ గారు దేశంలోని అమాయక ప్రజలపైన అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని మాట్లాడినాడు. ఇప్పుడు చైనా వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల భూభాగాన్ని దొబ్బేశారు. ఏం బస్సు అయితే మాట్లాడాలి, అసలు నోరు తెరసలా. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చా ఉంటే దాన్ని వదిలిపోద్దు, మాకు అవసరం లేదు, ఏది చైనాకి ఇమ్మన్నాడు. సరే, దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఏమి ఇచ్చినారో నాకు తెలియదు, అవన్నీ నేను అందరూ నేను మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ఈయన యుద్ధాలు చేస్తాడు కాబట్టి ఏమన్నా స్పెషల్ గిఫ్ట్లు ఏమన్నా వచ్చినాయేమో మెత్తగా, అర్థం అవుతుందా? అందుకని చెప్పేసి చైనాకు దాసోహం అన్నాడు. ఇప్పుడు ఆయనకు ఉండేటటువంటి ఈ అవలక్షణాలన్నీ కూడా మా యువనేతకు వచ్చినాయి. అందుకే కదా మొన్న పార్లమెంట్లో కూడా పార్లమెంట్ సాక్షిగా చైనా 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 చైనీ 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 అని చెప్పేసి డ్యాన్స్లే అట్లా మాట్లాడినాడు. మామూలుగా కాదు, జపం చేశాడు, చైనా జపం. అంత ఇష్టం వీళ్ళకు చైనా వాళ్ళంటే. సత్యము ధర్మమే మా ముత్తాత ఆయుధాలు. సత్యం స్నేహం సాయంతో ఆనాడు బ్రిటిష్ వాళ్ళను నెహ్రూ గారు ఎదిరించారు అని మాట్లాడినాడు. కనపడతానే ఉంటాయి. జవహర్ లాల్ నెహ్రూ అని కనుక కొట్టినామంటే మామూలుగా కాదు, ఆయన చేసిన యుద్ధాలన్నీ కూడా కలర్ఫుల్ గా వచ్చాయి. మామూలుగా రావు, ఒక్కొక్కరితో ఒక్కొక్క ఫోటోలు, మామూలు ఫోటోలు ఉండవు. ఆయన ఎంత స్నేహంగా ఎట్లా చేశాడు ఏందనేది మాకు కూడా బాగా తెలుసు. తెలియకుండా ఎవరుండారో. సత్యం అనే ఆయుధంతోనే అహింసా మార్గంలో కథం దొక్కినారు. ఎన్ని కష్టాలు ఎదిరినప్పటికీ కూడా నెహ్రూ గారు మాత్రం సత్యాన్ని ధర్మాన్ని వదిలిపెట్టలేదు అని మాట్లాడినాడు. మాకు తెలుసుయా, మీరు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం మీది, మాకెందుకు తెలియదు. అందుకే నేను కూడా మా ముత్తాత నెహ్రూ బాటలో అందరికీ ప్రేమను పంచుతున్నాను అని చెప్పి మాట్లాడినాడు. కాదు, ఈయన ఏమైనా డార్లింగ్ సినిమాలో ప్రభాస్ అనుకున్నాడు అందరికి ప్రేమను పంచనా? నేను బిల్ గేట్స్తో మాట్లాడినా, లేదా బిల్ క్లింటన్తో మాట్లాడినా, పేదవాళ్లతో మాట్లాడినా ఒకే విధమైనటువంటి ఆసక్తిని అయితే ప్రదర్శిస్తాను, అందరికి కూడా ప్రేమను పంచుతాను అని మాట్లాడినాడు. మరి నువ్వు అంత ప్రేమను పంచాడు అయితే పార్లమెంట్ సాక్షిగా ఎందుకు హిందువులంతా కూడా అసూయ ద్వేషంతో కూడా రైలు పోతా ఉంటారని చెప్పేసి ఎందుకు వాళ్ళని ఆ విధంగా మాట్లాడినావా? అదే నా ప్రేమను పంచే పద్ధతి. సరే, ఇకపోతే మా ముత్తాత నెహ్రూ సాధించినటువంటి ఈ విజయాల గురించి మా నాన్నమ్మ అయినటువంటి ఇందిరాగాంధీ చెబుతా ఉంటే గర్వంగా ఈయన ఉప్పొంగిపోతా ఉన్నాడంట. అర్థమవుతుందా? తాను సత్యం ధర్మం నీతి న్యాయం మాత్రమే నేర్చుకున్నా అని చెప్తా అందరినీ కూడా సరదాగా కడుపుబ్బా నవ్వించాడు. చెప్పేది ఏమని, ఈ స్క్రిప్ట్ ఎవడు రాసినాడు కానీ ఆ చదివేదానికి ఆ బట్టి ఈయన పాపం ఎంత ఇబ్బంది పడినాడో ఇవన్నీ చెప్పాలంటే. కాదులే, ఈ జనరేషన్లో కూడా టెక్నాలజీ ఇంతగా పెరిగిపోయింది, సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇక ఆయన గారిని మోస్తా, ఆయన గారిని పూగుడుతా, ఆయనకి జాకీలు వేస్తా, ఈ ముత్తాతను అంత చేస్తున్నావే, ఇవన్నీ లేకుండా అన్నట్టు ఇంకేం చేద్దురో. సాక్షాత్తు దేవుడు అని చెప్పిందిరేమో, అంత గొప్పవాడు దేవుడు, దైవాంశ సంభూతుడు అని చెప్పిందిరేమో తాతగారిని. ఏం చెప్పాలి ఇంకా ఇంతకంటే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.